శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 190వ భాగం. వశిష్ఠుడు నిన్న రాముల వారికి అవిద్యను గురించి, బంధమోక్షాలను గురించి సవివరంగా వివరించారన్నమాట. అది విన్నటువంటి రామచంద్రుల వారు వెంటనే ఆనందంతో, ఆశ్చర్యంతో ఇలా ప్రశ్నిస్తున్నారు వశిష్ఠుల వారిని. ఏమని? మహర్షి, ఆహా, ఏం ఆశ్చర్యం! ఒక సన్నటి దారపు పోగు పెద్ద కొండను బంధించింది అంటే ఎంత హాస్యాస్పదమో అంత హాస్యాస్పదంగా ఉంది నాకు ఈ మాట వింటుంటే. ఏ మాటది? అసలు ఉనికే లేనటువంటి, ఎగ్జిస్టెన్సే లేనటువంటి, లేనిదే అయినటువంటి అవిద్య, అజ్ఞానం అందరినీ వశం చేసుకుంటుందే. ఎలా? ఇది ఎలా సంభవం? మహర్షి, మీరు ఇప్పటి వరకు అనేక మార్లు చెప్పారు నాకు ఆత్మ యొక్క తత్వాన్ని గురించి, పరమాత్మ యొక్క గొప్పదనాన్ని గురించి. ఎక్కడి ఆత్మ, ఎక్కడి అవిద్య? గడ్డి లాంటి తృణప్రాయమైనటువంటి ఈ అవిద్య ఒక చిన్న గొడుగు ఆకాశాన్ని కప్పివేస్తున్నట్టు ఆత్మను మరుగుపరుస్తున్నదే. చూడండి, ఒక బుల్లి గొడుగు ఆకాశాన్నంతా కప్పివేస్తున్నట్టుగా ఈ చిన్ని తృణప్రాయమైనటువంటి అవిద్య ఆత్మని మరుగుపరుస్తోంది. మహర్షి, నేనేదో తృణప్రాయమని తేలికగా అన్నా దానిని. అది తృణప్రాయమైనదైనా, గడ్డిపోచ లాంటిదైనా సరే అది వజ్ర సమానంగా రూపొందిపోయింది. ఎంత ఆశ్చర్యం! ఈ అవిద్య ప్రభావంతో అత్యంత మిథ్య, లేనిదే అయినది, మిథ్య అయినది కూడాను అసలు ఎంతో సత్యంలాగా గోచరిస్తోందే. ఏమిటి ఈ ఆశ్చర్యం? లేని సంసారం ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు లేనిదే అయినటువంటి ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మహాత్మా, నాకు వినే కొద్దీ ఇంకా ఇంకా ఈ మాయ యొక్క, ఈ సంసారం యొక్క స్వరూపాన్ని ఇంకా తెలుసుకోవాలనేటువంటి తృష్ణ కలుగుతోంది నాకు. దయచేసి ఈ మాయ యొక్క, ఈ సంసారం యొక్క స్వరూపాన్ని ఇంకా బాగా వివరించండి అని అడుగుతున్నాడు మొదటి ప్రశ్నగా రాముల వారు. ఆ ప్రశ్నతో ఆపలేదేనా, ప్రశ్నల పరంపర కొనసాగుతోంది రాముల వారిది. మొదటి ప్రశ్న ఏంది? సంసారం యొక్క స్వరూపాన్ని నాకు వివరించండి అని అడిగారు అన్నమాట. రెండవది అంటున్నారు, మహర్షి, నా మనసులో ఒక సందేహం ఉందయ్యా. ఏంటంటే, మీరు రవణరాజు కథ చెప్పారు, విన్నాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అతని అనుభవాల్ని గురించి కూడా చెప్పారు. అయితే నా యొక్క ప్రశ్న ఏంటంటే, లవణరాజు లాంటి ఉత్తమ జ్ఞాని, ఆయన చాలా ఉత్తమ జ్ఞాని, భాగ్యశీలి అని అందరి చేత కీర్తించబడ్డాడని మీరే కదా చెప్పారు. అంతటి ఉత్తముడికి, అంతటి భాగ్యశాలికి ఆ భయంకరమైనటువంటి ఆ అనుభవం, దుర్భరమైనటువంటి ఆ వేదనాభరితమైనటువంటి ఆ అనుభవం ఎలా కలిగిందంటారు? నాకు తెలియాలి. రెండవ ప్రశ్న. ఒకటి సంసార స్వరూపం అడిగాడు, రెండు లవణరాజుకి ఆ అనుభవం ఎలా కలిగింది అని అడిగాడు. ఇంక మూడవ ప్రశ్న కూడా ఇస్తున్నాడు ఇందులోనే. ఇంకొక విషయం మహాత్మా ఏంటంటే, ఇప్పుడు దేహం ఉంది, శరీరం ఉంది, ఆత్మ, దీని లోపల ఆత్మ ఉంది అంటున్నారు, ప్రత్యేగాత్మ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ దేహము ఆత్మ పరస్పరం విడదీయరానివిగా ఉన్నాయి. ఇప్పుడు నాలో అనుకోండి, నా దేహము, నాలో ఉన్నటువంటి ఆత్మ విడదీయ రాకుండా ఉన్నాయి కదా. మరి ఈ రెండింటిలో, దేహాన్ని ఆత్మ, ఈ రెండింటిలో శుభ అశుభ కర్మలను అనుభవించేది ఏది? శుభ కర్మలు అంటే శుభకర్మల వల్ల పుణ్యము, అశుభ కర్మల వల్ల పాపము. పుణ్యము, సంతోషము, దుఃఖము వస్తున్నాయి. ఏంటంటే మంచి కర్మల వల్ల సంతోషం వస్తుంది,
ఆ శుభకర్మల వల్ల సంతోషం వస్తుంది, అశుభకర్మల వల్ల దుఃఖం వస్తుంది. ఈ సంతోషము దుఃఖము అనేటివి నాకు కలుగుతున్నాయి కదా, మరి ఈ దేహము ఆత్మ రెండు విడదీరానిగా ఉన్నాయి కదా, ఈ సంతోషమైన ఆనందమైనా సరే కలుగుతున్నది ఎవరికి? ఇది చాలా గొప్ప ప్రశ్న, మనకు కూడా రావాల్సిన ప్రశ్న అన్నమాట. ఈ శరీరానిక సంతోషం కలుగుతోంది, ఈ శరీరానిక దుఃఖం కలుగుతోంది, లేక లోపల ఉంటే ఆత్మ శరీరం రెండు విడదీ రాకుండా ఉన్నాయే, ఇక్కడ ఆత్మకు కలుగుతోందా సుఖము దుఃఖము, లేకపోతే శరీరానికి కలుగుతోందా? నాకు చాలా అనుమానంగా ఉంది, దీన్ని తీర్చండి అంటున్నారు మూడవ ప్రశ్నగా. ఇక 4వ ప్రశ్న కూడా వేస్తున్నాడు అనమాట. ఇంకా 4 ప్రశ్నలు వేస్తున్నాడు ఇక్కడ వరుసగా శ్రీరామచంద్రుల వారు. లవణరాజు ఉన్నాడే, ఆ లవణరాజు సభలోకి వచ్చినటువంటి ఇంద్రజాలికుడు వచ్చాడు కదా, ఆ ఎవరు అసలు, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఎందుకు వచ్చాడు, ఏం కాంతో వచ్చాడు, వచ్చి ఆయన ఉన్నట్టుండి మాయమైపోయాడని చెప్పారు కదా, అది ఎలా సాధ్యం? మీరు కూడా ఆ సమయంలో ఆ సభలో ఉన్నారని కూడా చెప్పారు, మర్చిపోవద్దు మహర్షి, మీరు కూడా ఉన్నారు కదా. మరి ఆ ఇంద్రజాలికుడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, ఎలా మాయమైపోయాడు, ఆ విషయం కూడా నాకు వివరించండి అంటూ 4 ప్రశ్నల్ని వరుసగా వేశారు శ్రీరామచంద్రుల వారు. దానికి వశిష్ఠ మహాదేవుడు సమాధానం ఇస్తున్నాడు. అయ్యా, వరుసగా వేసేసావు ప్రశ్నలు అయితే సరే, నీకు యొక్క ఆ ప్రశ్నించే గుణమే శిష్యుని యొక్క లక్షణం, సంతోషం చెప్తాను. అయితే ముందుగా నేను ఈ దేహం ఆత్మలలో కర్మఫల భోక్త ఎవరు, సుఖదుఖాలను అనుభవించేది ఎవరు అన్నావు కదా నువ్వు, దానిని ముందు వివరిస్తాను వినవయ్యా రామా అంటున్నారు వశిష్ఠ మహర్షి. అంటూ అనగా అంటే అఘం లేని పాపం లేనటువంటి వాడా, ఈ శరీరం ఎలాంటిదంటే ఇదో కట్టి లాంటిదయ్యా, ఇదో ఇక్కడ గోడ ఉందే, ఈ గోడ లాంటిది, ఈ ఆ స్తంభం లాంటిది, అటుకున్నటువంటి నరికి వేసినటువంటి కట్టె లాంటిది శరీరము. ఈ శరీరం జడమైనది అని చెప్తున్నారు. ఈ శరీరం జడమైనది. అయితే ఆత్మ, నువ్వు అడిగావు కదా శరీరమా ఆత్మ అన్నావు కదా, శరీరం జడము, లోపల ఆత్మ ఉన్నదే అది శుద్ధ చైతన్యము. ఇప్పుడు మనసు రాత్రి స్వప్నంలో ఏం చేస్తుంది, కలలో రకరకాల పదార్థాలను సృష్టిస్తుంది. అలాగే ఈ మనస్సు దేహాన్ని సృష్టించింది. ఈ దేహం ఎలా తయారైంది అంటే మనసు యొక్క కల్పన వలనే, మనోకల్పన వలనే దేహం తయారైంది. మనసు సృష్టించినదే ఈ దేహం. అయితే నువ్వు అనవచ్చు, మనసు సృష్టించిందా, మనసు స్వయంగా సృష్టించిందా అని ప్రశ్నేస్తావేమో రామా. భయం అన్నమాట వశిష్ఠ మహర్షికి. రాముడు ఏ మూల నుంచి ఏ రకమైన ప్రశ్నేస్తాడో అప్రమత్తంగా ఉంటారు మహర్షుల వారు. కాబట్టి మనసే స్వయంగా సృష్టించిందంటావా, ఇదంతా కల్పించేది మనస్సేన అంటావా? కానే కాదు. ఎందుకంటే మనసు కూడా జడమే. చూడండి, జడం ఎక్కడి నుంచి, మనసులో ఆలోచనల నుంచి జడమే, అన్నీ జడమే. మనసు కూడా జడమే, అది స్వయం ప్రకాశం కాదు, అది సృష్టించలేదు. ఈ మనస్సు ఎంత ఉంటుంది, దాని వెనకున్న చైతన్యం ఉంది కదా, ప్రత్యేగాత్మ చైతన్యం చేతనే ఇది పనిచేస్తూ ఉంటుంది. దాని వెనక శక్తి, ఎలక్ట్రిసిటీ, బల్బు వెలగాలంటే ఆడ ఎలక్ట్రిసిటీ ఉండాలా, లోపల చైతన్యం ద్వారానే, ఆ చైతన్యం ప్రభావం వల్లనే ఈ మనసు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చైతన్యము లోపల అంత ప్రత్యేగాత్మ అంతఃకరణం అంటే ఏంది, మనసు, చిత్తం, బుద్ధి అనే 4 రకాలు చెప్తుండవు కదా, అంతఃకరణంపై, ఇది జడమైనటువంటి అంతఃకరణంపై మనసు ప్రతిబింబించినప్పుడు, అలా మనసు యొక్క వెలుగు పడినప్పుడు ఆ రెంటికి మధ్య ఏమవుతుందంటే తాదాత్మ్య భ్రాంతి ఏర్పడుతుంది, తాదాత్మ్య అధ్యాస ఏర్పడుతుంది. ఇప్పుడు చీకటిలో ఆ రజ్జువు మీద పాము మనకు ఎలా కనపడుతుంది, తాదాత్మ్యంతోనూ భ్రాంతితో మనకు ఆ పాము కలపడినట్టు ఇది ఏంటంటే ఈ ఆత్మ యొక్క ఆ ప్రకాశము ఈ జడమైనటువంటి ఈ యొక్క అంతఃకరణ మీద పడినప్పుడు ఆ తాదాత్మ్య అధ్యాస ఏర్పడుతుంది. అదే జీవుడు. అలాగే జీవత్వం ఏర్పడడం అలాగే. అంతమంది జీవుడు ఎలా ఏర్పడ్డాడంటే లోపల ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబము ఈ యొక్క దేని మీద, అంతఃకరణ మీద ప్రతిఫలించినప్పుడు ఆ వచ్చే దాన్నే, ఆ రిఫ్లెక్షన్నే జీవుడు అని అంటాం అన్నమాట. కాబట్టి ఈ జీవుడు ఎట్లాంటి వాడు, ఇప్పుడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు,
చంచలంగా ఉన్నటువంటి మనసు ఉందయ్యా, ఆ మనసే ఏం చేస్తుంది? ఆ మనసు నేను జీవుణ్ణి అనేటువంటి భావనకి ఉత్పత్తి స్థానం అదే. నేను జీవుణ్ణి అనే భావన ఎక్కడ పుడుతుందంటే ఆ మనసులోనే పుడుతుంది. ఇటువంటి ఈ చిత్తమే, ఇటువంటి ఈ మనస్సే అనేక దేహాలని ధరిస్తూ ఉందయ్యా, ధరించి దేహి అయ్యింది. ఈ జీవుణ్ణే అహంకారం అంటున్నాము, జీవుడు అంటున్నాము, ఇంకా మనస్సు అంటున్నాము, చిదాభాసుడు అనుకుంటున్నాము, అవిద్య అంటున్నాము. ఇవన్నీ కూడాను వీటి యొక్క పేర్లే. అనేకమైన పేర్లతో పిలువబడుతున్నాడు ఈ జీవుడు. కర్మఫలాలను అనుభవిస్తున్నది జీవుడే, ఆత్మ కాదు. వాస్తవానికి మనస్సే జీవుడు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. మనస్సే జీవుడయ్యా. కర్మఫలాలను అనుభవిస్తున్నది దేహంలో ఉన్న జీవుడే కానీ దేహం కాదు. ఈ దేహం కాదు కర్మఫలాలను అనుభవిస్తున్నది, ఆ లోపల ఉన్నట్టు జీవుడు అనుభవిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ శుభ అశుభ కర్మల ఫలితాలైనటువంటి సుఖదుఖాలను అనుభవించడం ఆత్మకి సంబంధం లేదు, లోపల ఉన్న ఆత్మకి సంబంధం లేదు, పైన చైతన్యమైన ఆత్మకి సంబంధం లేదు, జడమైన దేహానికి సంబంధం లేదు. ఈ సుఖదుఖాల అనుభవం కేవలం జీవుడు మాత్రమే అనుభవిస్తున్నాడు. కానీ భ్రాంతి చేత ఏమనుకున్నా అంటే జీవుడు అవన్నీ కూడాను భ్రాంతితో ఈ సుఖదుఖాలన్నీ తనవిగా అనుభవిస్తున్నాడు. ఇలా అనుభవించడం వల్ల ఏమైనా సుఖానికి దుఃఖానికి భోక్త, ఆ ఫలాలని భోక్త అవుతున్నాడు, అనుభవించేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. అయితే ఈ సుఖం కానీ ఆ దుఃఖం కానీ ఏవి ఆత్మకి అంటవు. ఈ జీవుడు కనుక ఈ సుఖము లేదు దుఃఖము లేదు ఇవి నాకేం అంటవు అనేటువంటి నేను భోక్త కాదు అనుకున్నట్లయితే వాడికి అంటవు. కానీ వీడేం చేస్తున్నాడు? నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి ఆ యొక్క భ్రాంతిలో పడిపోవడం వల్ల ఆ సుఖ దుఃఖాల అనుభవాలన్నీ కూడాను జీవుడే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కొడుకున్నాడు, కొడుకుకి ఏదైనా కాలుకు దెబ్బ తగిలితే ఆ దెబ్బ తండ్రికే తగిలినట్టు బాధపడిపోతుంటాడు అన్నమాట. అక్కడ దుఃఖిస్తున్నది కొడుకు, కానీ తనే ఏది తాదాత్మ్య భావన, తన శరీరానికి సంబంధించిన వాడు కాబట్టి తనకు నాది అనుకున్నటువంటి ఆ మమత్వం ఏం చేస్తుంది, వాడు ఏడుస్తుంటే వీడు ఏడుస్తుంటాడు అన్నమాట. వాడు సుఖానికి లోనైతే వీడు సుఖపడుతున్నాడు, వాడు దుఃఖానికి లోనైతే వీడు దుఃఖానికి లోనవుతున్నాడు. విచారించి చూసినట్లయితే వశిష్ఠుడు చెప్తున్నాడు ఇక్కడ, పుత్రుని యొక్క సుఖదుఖాలతో తండ్రికి ఎటువంటి సంబంధం లేదు, కానీ తాదాత్మ్యంతో భ్రాంతితో తనవిగానే భావిస్తున్నాడయ్యా. ఇది పరిస్థితి. ఇక్కడ ఈ సుఖదుఖాలను అనుభవించేది జీవుడే కానీ ఆత్మ కాదు, అటు శరీరము కాదు. ఆ సుఖదుఖాలు ఎవరికంటే జీవుడికి. జీవుడు ఎవరు అంటే ఆ చైతన్యం అంతఃకరణ మీద ప్రతిఫలించినప్పుడు వచ్చేటువంటి ఆ ఆభాస ఉందే అదే జీవుడు. ఆ జీవుడే అనుభవిస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో రాముల వారి ఏ ప్రశ్నకు సమాధానం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.